రేవంత్ రెడ్డిని కాదని ఇంకొక లీడర్కి ఇచ్చేంత కాలిబర్ ఉన్న లీడర్ ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో? అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే తురుముకానా? అట్లా కాదు, మరి ఉన్నాడు తురుంకారానే కదా ఇలా ముఖ్యమంత్రి అరే స్థానంలో వస్తాయి కూర్చోబెట్టింది. కాంగ్రెస్. నేను చెప్పినా కదా ఫస్ట్ యాక్సిడెంటల్గా వచ్చిండని. ఉమ్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా అనేది ఆ పాత కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు లేరు? కాంగ్రెస్ పార్టీలో లేరా? ఉమ్. చాలా మంది ఉన్నారు లీడర్లు. ఓకే, అంటే మీకు ఐడియా ఉంటుంది కాంగ్రెస్ పార్టీతో కూడా పనిచేసారు కాబట్టి మీరు చెప్పండి, ఒకవేళ రేవంత్ రెడ్డి కాకుండా గీనకి ఇస్తే బాగుంటది అని అన్న పేరు 10 పేర్లు చెప్పొచ్చు. సరే, ఒక్క 2 పేర్లు ఎందుకు చెప్పండి. చెప్పొచ్చు? అంటే ఎందుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు, బట్టి ఉన్నాడు, దామోదర రాజనరసింహ ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు, ఎమ్మెల్యే కాకపోయినా సీనియర్ నాయకుడు. ఆయనతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రులు అటువంటి చాలా మంది ఉన్నారు, అనుభవజ్ఞులు. ఎందుకు లేరండి? చాలా మంది ఉన్నారు. వెంకటరెడ్డి, రాజగోపాల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో లేనప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ పట్టుకొని ఉన్నారు. ఈయన నిన్న మొన్న వచ్చి పుట్టల చీమలు వచ్చినాక పాము దొరికినట్టు దొరికి ఈయన ముఖ్యమంత్రి అయిన తప్ప పుట్టలోకి అంతే కదా. లేకుంటే ఈయనకు ఉన్న గొప్పతనం ఏంది? ఈయనకేమన్నా తిట్టుడు తప్ప ఈయనకేమన్నా నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఈ రాష్ట్రం పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాదు కదా.